ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో రేపు అనగా 16/2/2024 శుక్రవారం రోజున రథసప్తమి వేడుకల్లో భాగంగా 7 వాహనాలపై మలయప్ప స్వామివారు భక్తులకి దర్శనమివ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాల్లో సమయంలో చిన్నపాటి మార్పులు చేసి రథసప్తమి వేడుకల్ని ప్రారంభించడం జరుగుతుంది. ముందుగా రాత్రి 12:05 శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవతో శ్రీవారి కైంకర్యాలన్నీ మొదలవుతాయి. 1 గంట ప్రాంతంలో మూల విరాట్కి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం మూల విరాట్కి విశేష తిరువాభరణ సమర్పణ, అలాగే తోమాల సేవ, అర్చన, ఉదయం నివేదన కార్యక్రమాలు, తిరిగి అష్టోత్తర శతనామావళి, తోమాల సేవతో అలాగే మాధ్యానిక నివేదన సమర్పించడంతో ఉదయం కైంకర్యాలన్నీ శ్రీవారికి పరిసమాప్తమయ్యి మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో వాహన మండపాన్ని చేరుకోవడం జరుగుతుంది. రథసప్తమి కారణంగా ప్రతిరోజు జరిగే నిత్య కళ్యాణమైన కళ్యాణోత్సవము, అలాగే డోలోత్సవము, అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ తాత్కాలికంగా రేపొక్క రోజుకి రద్దు చేయడం జరిగింది. ఇక రథసప్తమి వేడుకల్లో భాగంగా మలయప్ప స్వామివారు మొదటి వాహనమైన సూర్యప్రభని అధిరోహించి 4 మాడా వీధుల్లో విహరిస్తూ భక్తులందరినీ అనుగ్రహించడం జరుగుతుంది. ఈ వాహనంలో భాగంగా స్వామివారు ఉత్తర మాడ వీధికి చేరుకోగానే కాసేపు వేచి సూర్యోదయం 6:40 ఉన్నది రేపు. సూర్య ఉదయం అయిన తర్వాత సూర్యకిరణాలు మలయప్ప స్వామి పాదాలని తాకగానే స్వామికి మంగళహారతులు అందించి ఉత్సవాన్ని ముగించడం జరుగుతుంది. అటు పిమ్మట స్వామివారు చిన్న శేష వాహనాన్ని అధిరోహించి భక్తులందరికీ 4 మాడా వీధుల్లో దర్శనమివ్వడం జరుగుతుంది. దాని తర్వాత స్వామికి ఎంతో ఇష్టమైన వాహనమైన గరుక్మంతుని అధిరోహించి 4 మాడా వీధుల్లో ఉత్సవంగా ఊరేగుతూ భక్తులందరినీ కనువిందు చేస్తారు. తిరిగి హనుమంత వాహనంపై అధిరోహించి యథావిధిగా 4 మాడా వీధుల్లో ఉత్సవంగా వస్తూ భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత స్వామివారు శ్రీవారి పుష్కరిని చేరుకొని అక్కడ చక్రస్నానం నిర్వర్తించుకొని తిరిగి వాహన మండపానికి చేరుకోవడం జరుగుతుంది. తిరిగి స్వామివారు కల్పవృక్ష వాహనంలో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఆ తరువాత సర్వభూపాల వాహనంపై మహారాజుగా భక్తులందరినీ అనుగ్రహించడం జరుగుతుంది. రథసప్తమి వేడుకల్లో చివరిగా చంద్రప్రభ వాహనంపై మలయప్ప స్వామి విహరిస్తూ భక్తులందరినీ అనుగ్రహించడం జరుగుతుంది. విశేషించి ఈ రథసప్తమిలో సూర్యప్రభ వాహనం చాలా విశేషమైనది కాబట్టి భక్తులందరూ వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని, అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో కూడా తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా భక్తుల్ని కోరడమైంది. ఓం నమో వెంకటేశాయ.